మనం హెల్తీగా ఉండాలంటే ఓవరాల్ బాడీని హైజీన్గా ఉంచడం చాలా ఇంపార్టెంట్. ఈ హైజీన్ మెయింటైన్ చేసే ప్రాసెస్లో ఓరల్ హైజీన్ నోటిని శుభ్రం ఉంచడం కోసం టూత్పేస్ట్ని అయితే యూజ్ చేస్తాం బ్రష్ చేయడానికి. కానీ మీకు తెలుసా కొన్ని టూత్పేస్ట్లో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ని ఇంగ్రీడియంట్స్గా యూజ్ చేస్తారని. కాబట్టి మీరు యూజ్ చేసే టూత్పేస్ట్లో ఇప్పుడు నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉంటే ఆ టూత్పేస్ట్ని మీరు చేంజ్ చేయడం చాలా మంచిది. టూత్పేస్ట్ అనగానే మనలో చాలామందికి మేజర్గా గుర్తొచ్చేవి కోల్గేట్, క్లోజప్, పెప్సిడెంట్. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం మా ఏరియాలో మ్యాక్సిమం యూజ్ చేసేది టూత్పేస్ట్, కోల్గేట్. ఒకసారి మనం ఈ కోల్గేట్ పేస్ట్లో కలిపే కొన్ని ఇంగ్రీడియంట్స్ కెమికల్స్ అయితే చూద్దాం. పొటాషియం నైట్రేట్, ఇది ఒకేసారి ఎక్కువ డోస్ మన బాడీలోకి వెళ్ళినా ఆర్ తక్కువ డోస్ని కంటిన్యూగా అంటే డైలీ బేస్ మనం బ్రష్ చేస్తుంటాం కదా, డైలీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మన బాడీలోకి వెళ్తే అది బాడీలో పాయిజన్గా చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ సోడియం లారెల్ సల్ఫేట్, ఇది కొంతమందికి స్కిన్ అండ్ ఐ ఇరిటేషన్ తెప్పిస్తుంది. ఇంకొంతమందికి ఏమవుతుందంటే రెస్పిరేటరీ ట్రాక్ సిస్టమ్ ఉంటుంది కదా, అదైతే దెబ్బతినేలా చేస్తుంది. ఈ కెమికల్ అనేది చాలా డేంజర్, ఇది బ్యాన్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ సోడియం సిలికేట్, ఈ సోడియం సిలికేట్ అనేది మన బాడీలోకి వెళ్తే డైరెక్ట్గా రెస్పిరేటరీ ట్రాక్ట్ మీద అయితే ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. యుగనల్ అనే ఈ కెమికల్ చిల్డ్రన్ బాడీలోకి అస్సలు వెళ్ళకూడదు, చాలా హార్మ్ఫుల్ అనమాట. పెద్దవాళ్ళకైతే ఇది 10 మిల్లీలీటర్ యుగనల్ బాడీలోకి వెళ్ళింది అనుకోండి, బ్రష్ చేసేటప్పుడు తెలియకుండా వాళ్ళు చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతారు. దాంతో మీరు ఒకసారి కంపేర్ చేయండి అదే పిల్లల బాడీలోకి వెళ్తే ఏమవుతుందని. నెక్స్ట్ సోడియం ఫ్లోరైడ్, ఈ ఫ్లోరైడెడ్ ప్రోడక్ట్ ఏది మనం యూజ్ చేయకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే వామిటింగ్స్, డయేరియా, కొన్నిసార్లు కోమాలోకి వెళ్ళి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ చెప్పాక మీకు ఫ్లోరైడ్ ఎంత డేంజర్ అనేది అర్థమవుతుంది. 60 kg ఉన్న ఒక మనిషికి మనం 3 grams ఆఫ్ ఫ్లోరైడ్ ఇస్తే ఆ మనిషి వెంటనే చనిపోయే స్టేజ్కి అయితే వెళ్ళిపోతాడు. అంత డేంజర్ అనమాట ఈ ఫ్లోరైడ్ అనేది. అందుకే ఈ ఫ్లోరైడెడ్ ప్రోడక్ట్స్ అనేవి మ్యాక్సిమం యూజ్ చేయరు. అందుకే చాలా టూత్పేస్ట్ మీద మనకి 6 years కిడ్స్ ఉంటారు కదా, 6 years ఆర్ బిలో కిడ్స్ ఎవరైనా సరే బ్రష్ చేయాలనుకుంటే వాళ్ళు పెద్దవాళ్ళు పేరెంట్స్ ఎవరైనా ఉంటే గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ సమక్షంలోనే బ్రష్ చేయాలని చెప్పి క్లియర్గా రాసి ఉంటుంది. అండ్ కొన్ని పేస్ట్ల మీద అయితే డైరెక్ట్గా రాసి ఉంటుంది డో నాట్ స్వాలో అని. దానికి మీనింగ్ ఏంటి, మింగితే బాడీకి హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి వాళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. వీడియో కంటిన్యూ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మన ఎగ్జైటెడ్ మైండ్ యూట్యూబ్ ఛానల్లో మీ మైండ్కి ఎగ్జైట్మెంట్ తెప్పించే యూజ్ఫుల్ టాపిక్స్ మీద వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మీ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ మీరు ఆ వీడియోని వెంటనే చూడొచ్చు. అండ్ మన ఛానల్లో కూడా సపోర్ట్గా ఉంటుంది. ఇప్పటివరకు మనం చూసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కోల్గేట్లోనే కాదు, క్లోజప్, పెప్సిడెంట్లో కూడా ఉంటాయి. సో మీరు ఈ పేస్ట్లో ఏదైనా యూజ్ చేస్తూ ఉంటే బెటర్ టు చేంజ్ ఇట్, మార్చేస్తే చాలా మంచిది. సెన్సోడైన్, ఈ సెన్సోడైన్ టూత్పేస్ట్లో కూడా ఫ్లోరైడ్ అండ్ కెమికల్ కాంపోనెంట్స్ అయితే యూజ్ చేస్తారు. మెసోక్ టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ యూజ్ చేయరు కానీ కెమికల్ కాంపోనెంట్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ అయితే వాడతారు. సో మెసోక్లో కూడా హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ హిమాలయ, ఇది ముందు చెప్పిన వాటన్నిటికన్నా బెటర్, ఎందుకంటే ఇందులో కెమికల్స్ అనేవి యూజ్ చేయరు. మనందరికీ ఆయుర్వేదిక్ అనగానే మ్యాక్సిమం గుర్తొచ్చేది పతాంజలి. ఈ పతాంజలి పేస్ట్లో కూడా ఆయుర్వేదిక్ కాంపోనెంట్స్ ఉపయోగించినప్పటికీ అందులో ఫ్లోరైడ్ అండ్ ప్రిజర్వేటివ్స్ అయితే ఉపయోగిస్తారు. ఇది కూడా కొంచెం హార్మ్ఫుల్లే. నెక్స్ట్ డాబర్ రెడ్ అండ్ వీకో టూత్పేస్ట్లో ఆయుర్వేదిక్ కాంపోనెంట్స్ మాత్రమే యూజ్ చేస్తారు, కానీ డాబర్ రెడ్లో కొంచెం ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. సో వీకో టూత్పేస్ట్ని యూజ్ చేయడం వల్ల మనకి 99% సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ రావు, ఎందుకంటే దాంట్లో ఓన్లీ ఆయుర్వేదిక్ కాంపోనెంట్స్ మాత్రం యూజ్ చేస్తున్నారు. కానీ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కోల్గేట్ కంపెనీస్ అన్నీ న్యాచురల్గా మనకు దొరికే ప్రొడక్ట్స్ నేమ్తోనే ఉంటాయి. ఎగ్జాంపుల్ కోల్గేట్ సాల్ట్, కోల్గేట్ చార్కోల్, ఇలా డిఫరెంట్ నేమ్స్ అయితే ఉంటాయి. అవన్నీ మనకు నేచురల్గా లభిస్తాయి. దాని మీనింగ్ ఏంటంటే మనకు నేచురల్గా లభించే వాటితో మనం బ్రష్ చేస్తే మనం చాలా హెల్తీగా ఉంటాం. ఎగ్జాంపుల్ మీరు వేప చెట్టు మీ దగ్గరలో ఉంటే వేప పూలతో బ్రష్ చేయండి. లేదంటే అది చేదుగా ఉందని మీకు అనిపిస్తే నేరేడు చెట్టు ఉంటే నేరేడు చెట్టు పూలతో అయితే మీరు బ్రష్ చేయండి. మీ గ్రాండ్ పేరెంట్స్, మీ పేరెంట్స్కి అయితే దాని వాల్యూ తెలిసి ఉంటుంది. ఒకసారి అడిగి తెలుసుకోండి. మీకు అప్పటికి డౌట్ ఉంటే దగ్గరలో ఉన్న డెంటిస్ట్ ఆర్ ఏదైనా డాక్టర్ని వెళ్ళి అడగండి, క్లియర్గా చెప్తారు వాళ్ళు. వేప పూలతో బ్రష్ చేస్తే వచ్చే ఉపయోగాలు ఏంటో. వేప పూలతో బ్రష్ చేయడం స్టార్టింగ్లో ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే మనం ఇప్పటివరకు ఈ బ్రష్ అండ్ టూత్పేస్ట్కి అలవాటు పడిపోయాం కాబట్టి మనకు అది ఇబ్బందిగానే ఉంటుంది. మీరేం చేస్తారంటే ఫస్ట్ 1 month ఎవ్రీ సండే మీరు వేపలతో బ్రష్ చేయండి. నెక్స్ట్ మంత్ వచ్చేసి మీరు వీక్కి ట్వైస్, ఓకేనా, ఒక వీక్కి 2 days వేపలతో బ్రష్ చేయడానికి ట్రై చేయండి. అంటే 3 days గ్యాప్ ఇచ్చైతే చేయండి. ఇలా మీకు వేపలతో బ్రష్ చేయడం బాగా అలవాటు అవుతుంది.
ఇది మంచిది కూడా. మీరు మనీ సేవ్ చేయడం పక్కన పెడితే ఇది హెల్త్ కూడా చాలా మంచిది. నిజం చెప్తున్నా, నోట్లోంచి స్మెల్ కూడా రాదు మీరు ఈ వేప పూలతో బ్రష్ చేసినట్లయితే. ఈ వీడియో ఇప్పటివరకు మీరు చూసారంటే ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే ఉంటుంది. కాబట్టి ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మెయిన్ కిడ్స్ ఉన్న ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సైనింగ్ ఆఫ్ యువర్ ఎక్సైటెడ్ మైండ్.